రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల కొన్ని వివాదాలతో ప్రతిరోజు కూడా వార్తలో నిలుస్తున్నాడు. ఆ మధ్య మనం చూసాం, అల్లు అర్జున్ గారి మీద విమర్శలు చేశాడు. పుష్ప 2 విషయంలో నోరు బారేసుకున్నాడు. మనందరం కూడా చూసాం, విన్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలో కూడా మళ్ళీ రెచ్చిపోయాడు. డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొని పబ్లిక్గా బూతులు తిట్టాడు. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. ఆయన మీద వార్నర్ గారి ఫ్యాన్స్ ట్రోల్ కూడా చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఆ మూవీ మీద పడుతుంది. అంతే కదా. డేవిడ్ వార్నర్ నటుడిగా మారి తెలుగులో సినిమా కూడా చేస్తున్నాడు. నితిన్ హీరోగా నటించినటువంటి రాబిన్ హుడ్ సినిమాలో ఆయన కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఈ మూవీ ఐ థింక్ 28వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ కుర్రాళ్ళలో జోష్ నింపే ప్రయత్నం కూడా చేశాడు. తనదైన స్టైల్లో కామెడీగా మాట్లాడాడు. 45 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నితిన్ తన కొడుకు లాంటి వాడు. ఆ మూవీలో తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. థియేటర్లో ఆడియన్స్ సీట్లపై కూర్చోరు, వారి చేత డ్యాన్స్ కూడా వేయిస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంత మంచి రోల్ డిజైన్ చేసినటువంటి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పాడు. అంతవరకు చాలా బాగుంది. ఎవరైనా సరే వారి డైరెక్టర్ని, హీరోయిన్ని పోవడం కామన్. డేవిడ్ వార్నర్ గారి గురించి మాట్లాడుతూ అదిదా సర్ప్రైజ్ చేయడం కాదు, వెంకీ నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ని పట్టుకొచ్చారు. ఆ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆడడం అంటే పుష్పరాజులాగా స్టేడియంలో డ్యాన్స్లు వేస్తున్నాడు అని చెప్పేసి మూమెంట్స్తో డ్యాన్స్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అంతేకాదు, అంతటితో ఆగలే మహానుభావుడు. దొంగ, ఇంకా కొడుకు మామూలుడు కాదు వీడు అని చెప్పేసి రెచ్చిపోయాడు. అంతటితో కూడా ఆగలేదు. అరే వార్నర్, వార్నింగ్ ఇస్తున్నా అనేసి మరో కామెంట్ కూడా చేశాడు. అవసరమా? ఇప్పుడు ఇదే రచ్చ అవుతుంది. వార్నర్ గారి ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ని ట్రోల్ చేస్తున్నారు. ఆయన మీద చాలా గౌరవం ఉండేది, ఈ స్పీచ్తో అంతా కూడా పోయిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏకీభవిస్తున్నారు. డేవిడ్ వార్నర్ లాంటి పెద్ద స్టార్ క్రికెటర్ని పట్టుకొని ఒరే అంటావా? ఆయనది మన దేశం కాకపోయినా మన దేశం అంటే తనకు చాలా ఇష్టం అనేసి చాలాసార్లు చెప్పాడు. అటువంటి వ్యక్తిని మనం ఇలానా గౌరవించేది? అలాంటి వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అని చెప్పేసి సోషల్ మీడియాలో గట్టిగా వేసి పడేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీకే నటుడు, కానీ వార్నర్ గారు ఒక దేశానికి క్రికెట్ ఆడి ఎన్నో ప్రైజ్లు కూడా తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా డేవిడ్ వార్నర్ అంటే మనకందరూ కూడా తెలిసిందే. అలాంటి వ్యక్తి గురించి ఎలానైనా మాట్లాడేది అని చెప్పేసి ఆయన మీద గట్టిగా వేసుకుంటున్నారు. మామూలు కూడా ఇంకా బూతులు వాడుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అంతటితో ఆగడంలే, ఈ ఫైరింగ్ అంతా కూడా ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా మీద పడబోతుంది. ఈ సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి, సినిమాని చూడొద్దని చెప్పేసి వార్నర్ గారి ఫ్యాన్స్ కొత్త నినాదం కూడా ఎత్తుకున్నారు. సినిమాని బాయ్కాట్ చేయాలి, రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా డేవిడ్ వార్నర్ గారి మీద రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ప్రభావం ఇప్పుడు నితిన్ గారి మూవీ రాబిన్ హుడ్ మీద పడుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. మధ్యలో నితిన్ బలి కావాల్సి వస్తుంది. మరి ఈ వివాదానికి ఆ మూవీ టీం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలా. ఎందుకంటే మొన్న రీసెంట్గా మనం చూసాం, లైలా మూవీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మన పృథ్వీరాజ్ గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఏ విధంగా లైలా మూవీ అటకెక్కించారో కూడా మనం చూసాం. అదేవిధంగా గేమ్ చేంజర్ ఆ మూవీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేశారో మనం చూసాం. తర్వాత అక్కడ కూడా మన పృథ్వీరాజ్ గారు ఏ విధంగా మాట్లాడో చూసాం. ఆ మూవీ ఏమైందో కూడా మన కళ్ళ ముందు కనిపించింది. అంతేకాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మన రాజేంద్ర ప్రసాద్ గారు చాలా విషయాలు కూడా మాట్లాడాడు. చాలా విషయాలు మాట్లాడు. అవన్నీ కూడా ఎక్కడ పోయినాయో మనందరం కూడా చూసాం. కాబట్టి సినిమా ఫంక్షన్లలో సినిమాల గురించే మాట్లాడుకోవాలి, కానీ పర్సనల్ విషయాలు ఒక టార్గెట్ చేసి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడంలే. చూద్దాం మరి ఈ రాబిన్ హుడ్ మీద ఈ ట్రోల్స్ ప్రభావం, ఈ బాయ్కాట్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాలా. మొత్తానికైతే ఫైనల్గా పాపం నితిన్ గారు బలైపోయినట్టే, ఆ ప్రొడ్యూసర్ నాశనం అయిపోయినట్టే.